యేసు ప్రభువుకి సమస్య ఎవరితోనంటే, మాలాంటి సేవకులకి సమస్య ఎవరితోనంటే బీజేపీ వాళ్ళతోని, విహెచ్పి వాళ్ళతోని, బజరంగ్ దళ్ వాళ్ళతోని, లేకపోతే విగ్రహారాధన చేసే వాళ్ళతోని, శ్రీరాముణ్ణి ఆరాధించే వారితోని, శ్రీకృష్ణుణ్ణి ఆరాధించిన వాళ్ళతో మాకు సమస్య లేదు. వాళ్ళు మంచోళ్ళు పాపం. నరేంద్ర మోడీ గారితోనూ, అమిత్ షాతో మాకు సమస్య లేదు. ఏ పాస్టర్తో కూడా, ఏ పాస్టర్కి కూడా బీజేపీతో సమస్య లేదు. నేను చెప్తున్నా, హిందువులతో సమస్య లేదు, మతోన్మాదులతో సమస్య లేదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఆమేన్. సమస్య ఏమిటంటే మాకు క్రైస్తవులతో సమస్య. సమస్య ఎవరితో? మందిరానికి వచ్చే వాళ్ళతో సమస్య. మేము రక్షణ పొందామని చెప్తున్న వాళ్ళతో సమస్య. మేము పేరు మార్చుకున్నామన్న వాళ్ళతో. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమస్య ఎవరితోనమ్మా? రక్షణ పొందినోడితో సమస్య అండి. నీటిలో మునిగామన్నారే వాళ్ళతో సమస్య. పేరు మార్చుకున్నామన్నారే వాళ్ళతో సమస్య. ఎందుకంటే వీడు హృదయాన్ని మార్చుకోడు. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని సంవత్సరాలు చిల్లర మార్చి చందా ఇచ్చినా వీడి బ్రతుకు మారట్లా. అది యేసు ప్రభువుకు సమస్య. హల్లెలూయా. సమస్య ఎవరితోని? బయట ఉన్నోడితో కాదండి. వాడిని ఈజీగా గెలవచ్చు మనం. బయట ఉండేవాడిని. ఇప్పుడు సమస్య ఎవరు? నేను క్రిస్టియన్ అనేవాడితో ఇప్పుడు సమస్య ఉంది.